వెల్కమ్ టు మివాటెక్ తెలుగు. ఈ వీడియోలో మీరు మ్యాక్ ఓఎస్ వాడుతున్నప్పుడు విండోస్ కీబోర్డ్ని మనం ఈ మ్యాక్ ఓఎస్కి ఏ విధంగా మ్యాపింగ్ చేసుకోవాలో తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మనకి కమాండ్ కీస్ అని అలాగే కంట్రోల్ కీస్ అని ఈ మూడు కీస్ కూడా విండోస్ కీ ఒకటి, కంట్రోల్ కీ ఒకటి, ఆల్టర్ కీ ఒకటి మనకి ఈ కీబోర్డ్లో ఉంటాయి. అలాగే విండోస్ కీబోర్డ్లో ఉంటాయి. అలాగే మ్యాక్లో అంటే కమాండ్ కీ, కంట్రోల్ కీ అని చెప్పేసి మ్యాక్ కీబోర్డ్లో ఉంటాయి. వీటిని మనం ఏ రకంగా మ్యాపింగ్ చేసుకోవాలి, మీరు విండోస్ కీబోర్డ్ని మ్యాక్ కనెక్ట్ చేసి దాన్ని ఏ విధంగా మనం ఆ కమాండ్కి అనుగుణంగా మనం మార్చుకోవాలనే విషయాన్ని పరిశీలిద్దాం. మీరు ముందు ఈ కీబోర్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డిఫాల్ట్ సెట్టింగ్స్ని మనం చూద్దాం. ఇక్కడ యాపిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ మనకి సిస్టమ్ సెట్టింగ్స్లో కీబోర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ కీబోర్డ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కీబోర్డ్ షార్ట్ కట్స్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేస్తే లాస్ట్లో మాడిఫైయర్ కీస్ అని చెప్పేసి మనకి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని మనం క్లిక్ చేయాలి. ఈ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం చూసారు కదా, ఇక్కడ నేను ఆల్రెడీ మ్యాపింగ్ చేశాను అనమాట. కంట్రోల్ కీని కమాండ్ కీ కింద వర్క్ చేస్తుంది ఈ మ్యాక్లో, అలాగే కమాండ్ కీని కంట్రోల్ కీ కింద పెట్టాను అనమాట. మధ్యలో ఉన్నటువంటి విండోస్ కీని మనం ఆప్షన్ కీ కింద లేదంటే ఆల్టర్ కీ కింద మనం దాన్ని అలాగే వదిలేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే ఏంటంటే దీంట్లో డిఫాల్ట్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే కంట్రోల్ కీ, కమాండ్ కీ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ కంట్రోల్ కీని క్లిక్ చేసి దాన్ని కమాండ్ కీ కింద మార్చుకుందాం. అలాగే కమాండ్ కీని మనం తీసుకెళ్ళి కంట్రోల్ కీ కింద మార్చేసుకుందాం. దీనివల్ల ఏంటంటే మనం కంట్రోల్ ఎస్ కానీ, కంట్రోల్ టీ కానీ, కంట్రోల్ పి అనే ప్రింట్ ఆప్షన్ కానీ, కంట్రోల్ ఎస్ సేవ్ ఆప్షన్ కానీ, కంట్రోల్ పి అంటే ప్రింట్ ఆప్షన్ వస్తుంది, కంట్రోల్ వి అంటే పేస్ట్ ఆప్షన్ వస్తుంది. ఇలాగా మనకి విండోస్ కీబోర్డ్లో ఉండేటువంటి కమాండ్స్ని డైరెక్ట్గా కంట్రోల్ కీ తోటి డైరెక్ట్గా కమాండ్స్ని మనం మ్యాక్లో కూడా ఆర్గనైజ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనం చేసుకుంటే కంట్రోల్ నుంచి కమాండ్కి మార్చుకోవాలి, కమాండ్ కీని కంట్రోల్కి మార్చుకుంటే అప్పుడు కంట్రోల్ అనేది కమాండ్ కింద మారుతుంది. అంటే కంట్రోల్ బటన్తో మనం ప్రెస్ చేసేటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మ్యాక్ కీబోర్డ్లో కమాండ్ తోటి మనకి యాక్టివేట్ అవుతాయి. కాబట్టి మనం కంట్రోల్ బటన్ కమాండ్ కింద మార్చుకుంటే విండోస్ కీబోర్డ్ అలవాటు ప్రకారంగా అవే ఆప్షన్స్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కంట్రోల్ వి, కంట్రోల్ సి, కంట్రోల్ ఎక్స్, ఈ కమాండ్స్ వీటన్నింటినీ కూడా కమాండ్ వి, కమాండ్ ఎక్స్, కమాండ్ పి ఇలాగ మనం మ్యాక్లో ఆర్గనైజ్ అవుతాయి. అంటే ప్రింట్ ఆప్షన్ ఇవ్వాలనుకోండి కమాండ్ పి మ్యాక్లో, మనం కంట్రోల్ పి విండోస్లో కొడతాం. అలాగే కాపీ చేసుకోవాలంటే ఏదైనా కంట్రోల్ సి వాడతాం, అందులో కమాండ్ సి వాడాలి మ్యాక్లో. ఇలాగ మనం ఈ కమాండ్ కీని కంట్రోల్ కీని మనం టాగిల్ చేస్తే మ్యాపింగ్ చేసుకుంటే మనకి విండోస్ కీబోర్డ్ని మ్యాక్లో మనం చాలా ఈజీగా వాడడం కుదురుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కంట్రోల్ కీ కింద అసైన్ అయి ఉంది, దాన్ని మనం కమాండ్ కీ కింద అసైన్ చేసుకోవాలి. అలాగే మనం కమాండ్ కీని కంట్రోల్ కీ కింద అసైన్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఈ మధ్యలో ఉన్నటువంటి విండోస్ కీ ఆప్షన్ ఆల్టర్ కింద పనిచేస్తుంది. అది ఎక్కువ సందర్భాల్లో మ్యాక్లో మనకు ఉపయోగపడదు. కాబట్టి మనకి ఈ రెండింటినీ మనం మ్యాపింగ్ చేసుకున్నట్లయితే మనకి విండోస్ కీబోర్డు మ్యాక్లో మనం విండోస్లో ఏ విధంగా వాడుకుంటామో అలాగే మనం కూడా వాడుకోవచ్చు అనమాట. మరొకసారి నేను మీకు ఈ షార్ట్ కట్లని ఈ ఆప్షన్స్ ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తాను. ఇక్కడ మనం యాపిల్లోకి వెళ్ళిన తర్వాత యాపిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ సిస్టమ్ సెట్టింగ్స్ని మనం స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ మనకి కీబోర్డ్ అనేటువంటిది ఒకటి కనిపిస్తుంది. ఈ కీబోర్డ్ మీద క్లిక్ చేస్తే కీబోర్డ్ షార్ట్ కట్స్ని సెలెక్ట్ చేసుకుని మాడిఫైయర్ కీస్ క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ పక్క మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటివన్నీ కూడా అసలు డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ కంట్రోలు, కమాండు, ఫంక్షన్ కీసు. ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి మనం మాడిఫై చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి కీస్. కాబట్టి మనం ఏంటంటే కంట్రోల్ కీని కమాండ్ కీ కింద మార్చుకుని కమాండ్ కీని కంట్రోల్ కింద మార్చుకుంటే విండోస్ కీబోర్డ్ తోటి మ్యాక్లో మనం విండోస్లో వర్క్ చేసినట్టే వర్క్ చేసుకోవచ్చు. విండోస్ కీబోర్డ్ని మనం కంట్రోల్ని ఎలాగ వాడతామో అదే కంట్రోల్ వాడుకుంటూ మనం కమాండ్స్ని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈ వీడియో యొక్క సారాంశం. మరొక వీడియోతో టెక్నాలజీకి సంబంధించిన వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీరు మా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి సమాచారాన్ని. నమస్కారం.